హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్ గా ఫ్రాంచైజ్ అభిమానులు అంగీకరించడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. సీజన్ మొదలైనా జరిగిందేదో జరిగిపోయిందిరే అని అడ్జస్ట్ చేసుకునేలా కనపడటం లేదు. అందుకు ఆదివారం మ్యాచ్ లో ఫ్యాన్స్ రచ్చ నిదర్శనం. దీనికి తోడు మ్యాచ్ లో పాండ్యా బిహేవియర్ ఏ మాత్రం బాలేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఓటమితోనే పాండ్యా కెప్టెన్ గా పనికిరాడని తేల్చేస్తున్నారు. దీనికి బలమైన కారణాలు కూడా చూపిస్తున్నారు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. లీగ్ ఫస్ట్ మ్యాచ్ ను ఓటమితో ప్రారంభించడం ముంబైకి ఇది 12వ అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచిందని చెప్పడం కంటే ముంబై చేతిలో ఓడిందని చెప్పుకోవాలి. చివరి 5 ఓవర్లలో చేయాల్సిన పరుగులు కేవలం 40, చేతిలో 7 వికెట్లున్నాయి. రోహిత్ అవుట్ అయిన తర్వాత ముంబై సైకిల్ స్టాండ్ ను తలపించింది. వరుస పెట్టి వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక్కడ పాండ్యా చేసిన తప్పులున్నాయంటున్నారు రోహిత్ ఫ్యాన్స్. రోహిత్ 3వ వికెట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత పాండ్యా బ్యాటింగ్ కు వచ్చుంటే సరిపోయేదని చెప్తున్నారు. అలా కాకుండా తిలక్ వర్మను ముందుగా దింపాడు పాండ్యా. అక్కడితో ఆగలేదు. మరో వికెట్ పడిన తర్వాత కూడా పాండ్యా బ్యాటింగ్ కు రాలేదు. టిమ్ డేవిడ్ ని దింపాడు. ఇది పాండ్యాలోని కెప్టెన్సీ లోపాలను ఎత్తి చూపుతోంది. ఇలా చివరి వరకు బ్యాటింగ్ కు రాకుండా పాండ్యా స్పైన్లెస్ కెప్టెన్ గా వ్యవహరించాడని ఫ్యాన్స్ ట్విట్టర్లో విరుచుకుపడుతున్నారు. ఇక రషీద్ ఖాన్ స్పెల్ అయ్యే వరకు పాండ్యా బ్యాటింగ్ కు రాకపోవటం మరో విడ్డూరం. దీంతో రషీద్ ఖాన్ అంటే అంత భయం ఎందుకంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి గెలిచే మ్యాచ్ ను ముంబై ఓడిపోయింది. అటు బౌలింగ్ టైంలోనూ పాండ్యా తప్పిదాలు చేసినట్లుగా కనిపిస్తుంది. టాస్ గెలిచి ముందుగా పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. బుమ్రా, కోర్జీ లాంటి బౌలర్లతో తొలి ఓవర్ వేయించకుండా పాండ్యా తనే స్వయంగా బౌలింగ్ వేశాడు. దీనివల్ల స్టార్టింగ్ లో రన్స్ విపరీతంగా వెళ్లాయి. బుమ్రా బౌలింగ్ కు వస్తే గానీ రన్స్ కట్టడి కాలేదు. మరోవైపు రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ ను పాండ్యా పదే మార్చడం పెద్ద దుమారమే రేపుతోంది. కామెంటేటర్లు సైతం పాండ్యా చర్యలకు షాక్ అయ్యారంటే నమ్మగలరా? సాధారణంగా 30 యార్డ్ లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ ను పాండ్యా లాంగ్ ఆన్ కు వెళ్లమని ఆదేశించడం కెమెరాలు చిక్కింది. ఇలా ఒకచోటే పెట్టకుండా రోహిత్ ను తర్వాత అటు ఇటు తిప్పాడు పాండ్యా. ఇది రోహిత్ ను అవమానపరచడమేనని కొందరు వాదిస్తుండగా, కెప్టెన్ చెప్పింది చేయాల్సిందేనని, రోహిత్ అందుకు మినహాయింపు కాదని, లీడర్షిప్ ధర్మాల గురించి మరికొందరు ఉపన్యాసాలిస్తున్నారు. రోహిత్ పాండ్యా ఎపిసోడ్ తెలిసిన తర్వాత ఇలాంటి లాజిక్లు నమ్మటం కాస్త కష్టమే.